ముందుగా ఈ రివ్యూస్ వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పొద్దుగా 8 గంటలకి మా అమ్మ తిట్లతో లేచి పోయి సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ హియర్ ఇస్ ద రివ్యూ. అండ్ ఓవరాల్ మూవీ ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే స్టోరీ పరంగా అయితే జస్ట్ ఓకే అనిపించింది. అంతగా అయితే ఏం లేదు స్టోరీ పరంగా, బట్ కామెడీ పరంగా అయితే పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్. ఈ సంక్రాంతికి అయితే తప్పకుండా మీ ఫ్యామిలీతోనైతే వెళ్ళి అయితే మూవీ అయితే చూడొచ్చు. అండ్ ఇన్ డెప్త్ రివ్యూకి అయితే వెళ్దాం ఇప్పుడైతే. వెల్కమ్ టు ఫిల్మోపతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే అమెరికాలో ఉన్న వివిఐపి మన హైదరాబాద్కి అయితే విజిట్ అవుతారు ఒక పని ఉండి. సో సీఎం గారు అయితే మొత్తం అయితే టేక్ ఓవర్ అయితే చేస్తారు. సో ఆ వర్క్ అయిపోయాక ఆ వివిఐపిని పంపించే లోపే ఆ వివిఐపి అయితే కిడ్నాప్ అవుతాడు. ఆ కిడ్నాప్ అయిన వ్యక్తిని కనిపెట్టడానికి అండ్ వాళ్ళని ఆ కిడ్నాప్ అయిన వ్యక్తిని సేవ్ చేయడానికి మన సస్పెండ్ అయిన వెంకటేష్ గారు అయితే హీరోయిన్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్తుంది. అక్కడ నుంచి స్టోరీ ఎలా వెళ్తూ ఉంటుంది. అండ్ కామెడీ సీన్స్ విషయానికి వచ్చేస్తే వెంకటేష్ గారు వాళ్ళ కొడుకు కాంబినేషన్ లో కామెడీ సీన్స్ అయితే ఉంటుంది. క్రేజీ అనిపించింది అసలు. ఆ బుడ్డోన్ కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ వైఫ్ వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఫైటింగ్ తోని కామెడీ అయితే స్టార్ట్ అయితే అది కూడా బాగుంటుంది. అండ్ క్యారెక్టర్స్ పరంగా అందరు అయితే బాగున్నాయి. అందరు క్యారెక్టర్స్ అయితే చాలా బాగా రాసి ఇచ్చారు. అండ్ అందరు డైలాగ్స్ అయితే అద్దిరిపోయినాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ఫ్యామిలీ వెళ్తారు. అసలు అది అక్కడ ఆ ట్రిప్ లో అది నీకు ఏంటంటే ఇది ప్రాజెక్ట్ కోసం వెళ్తారా లేకపోతే ఫ్యామిలీ ట్రిప్ అయితే అసలు అర్థం కాలే. అలా ఉంటాయి అన్నట్టు. కామెడీ సీన్స్ అయితే పీక్స్ ఇచ్చి పాడేసిండు. అండ్ మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అయితే ఓకే ఉంది. సెకండ్ హాఫ్ జర కామెడీ పరంగా ఇంకెక్కువ హై ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ లో కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. అండ్ డైరెక్టర్ అనిల్ గారు స్టోరీ పరంగా కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండి అనిపించింది. సో స్టోరీ ఏమి మధ్య మాకు పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఈ మూవీ అయితే చూడొచ్చు. అండ్ కామెడీ కాదు, నాకు స్టోరీ కూడా ఇంపార్టెంట్ అయితే ఇది అంత అనిపించదు. సో లైట్ అనిపిస్తుంది. అండ్ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అంటే ఆ సంక్రాంతి పక్కా హిట్ అయితే, ఎందుకంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ గా పక్క సంక్రాంతి తీసుకొచ్చింది కాబట్టి ఫ్యామిలీ ఆర్డర్స్కి అయితే ఈ సినిమా అయితే బాగా నచ్చుతుంది. అండ్ నా ఒపీనియన్ ప్రకారం ఈ మూవీకి 3.5 రేటింగ్ అయితే ఇవ్వగలుగుతా. అండ్ స్టోరీ అంతా ఏం లేదు, కామెడీ అయితే బాగా నవ్వుకున్న థియేటర్లో అయితే. సో 3.5 రేటింగ్ అయితే ఇవ్వగలుగుతా. అండ్ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కాదు, నెక్స్ట్ వీడియోలో అయితే 3 మూవీస్తో కంపేర్ చేస్తూ నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని రివ్యూస్ అండ్ మూవీ సజెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాయిగా. బాయ్ బాయ్.